చూసుకున్నట్లుగానైతే వైఎస్ఆర్సీపీ అనేది ఇంకా బాయ్ బాయ్ చెప్పినట్టంతా హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అనేటువంటి విధంలో కూడా ఇక్కడ జనసేన కార్యకర్తలంతా కూడా ఇక్కడ రోడ్డు మీదకి వచ్చేసారు. అదేవిధంగా జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ ఫోటోతో కూడా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించుకుంటూ ఇక్కడ సోమిరెడ్డి ఇంటి వద్దకైతే వచ్చేస్తున్నారన్నమాట. ఒకసారి వాళ్ళ అభిప్రాయం ఎలా ఉందో మనకు కనుక్కుందాం. నమస్తే అన్న గారు, బాగున్నారా? బాగున్నాం. ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవుతాం. మాకు అసలు అద్దులు లేవు. మాకు అసలు ఏం చెప్పాలో అర్థం కావటంలా. మా కళ్యాణ్ గారు 21 నిలబడ్డాం, 21 గెలుస్తున్నాం. 21 మాకు పదవులు కాదు ముఖ్యం, మాకు పదవులు కాదు ప్రజాక్షేమమే ముఖ్యం అని 21 సీట్లు తీసుకున్నాం. తగ్గి తీసుకున్నాం, 21 సీట్లు గెలుస్తున్నాం. అదే మా నినాదం. 21కి 21. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ వైపు చూడాలి. పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేయాలి. అదే మా ధ్యేయం. జై జనసేన, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం వర్ధిల్లాలి. ఏది ఎలా ఫీల్ అవుతున్నారు బ్రో? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సర్వేపల్లికి సంబంధించినటువంటి అభ్యర్థి కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మా పవన్ కళ్యాణ్ గారిని చాలా అవమానకరమైన మాటలు మాట్లాడారు వైసీపీ వాళ్ళు. మన అందరం చూసాం. వాళ్ళ ఇంట్లో అమ్మగారిని కానీ వైఫ్ని కానీ గందరగోళంగా మాట్లాడారు. ఈరోజు వైసీపీ నాయకులు మేము అడిగేది ఒకే ఒక మాట. మీరు పోటీ చేసిన స్థానాలు ఎన్ని? 175. మీరు గెలిచిన స్థానాలు ఎన్ని? 12, 13. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఈటల రాజేంద్రని ఒక మాట అడిగాడు. ఏమనంటే, రాజేంద్ర తలకాయ ఎక్కడ పెట్టుకుంటావయ్యా అని. ఈ రోజు మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి, నువ్వు పోటీ చేసింది 175. 175లో పోటీ చేసి 10% అన్న గెలిచావా? ఎక్కడ పెట్టుకుంటావు తలకాయ? ఇది పవన్ కళ్యాణ్ గారి సమాధానం ఈరోజు. కాబట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారు నడుం బిగించారు. ఈరోజు ఎంత పెద్ద విజయం వచ్చిందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మేమందరం కలిసి పనిచేస్తాం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ అన్న. మా అభ్యర్థి నిలబడ్డ దగ్గర మా కార్యకర్తలు ఎలాగ పనిచేశారో 175 నియోజకవర్గాల్లో కూడా మేము తెలుగుదేశం కార్యకర్తలకు కానీ బీజేపీ అభ్యర్థికి కానీ అదే విధంగా సపోర్ట్ చేశాం. మా ప్రతి కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు అనే విధంగా మేము పనిచేసాం. ఆ రోజు పొత్తు కలుపుకునే రోజే ఆయన ఒక మాట చెప్పారు. 160 మంది 15 వాళ్ళకే అండు. ఇంకా ఒకటి తగ్గించాం మేము. 160 మంది 15 వాళ్ళకేనండు, ఒకటి తగ్గించాం. ఇంకా తగ్గద్దేమో, ఇంకా టైం ఉంది కదా, ఇంకా తగ్గద్ది. అది మేము పవన్ కళ్యాణ్ గారిని చాలా వ్యక్తిగతంగా అవమానించారు. మేము దానికంటే వ్యక్తిగతంగా తీసుకున్నాం. చాలా గట్టిగా పనిచేసాం. ఇప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా అవమానించారని చెప్పి మనం కూడా ఇప్పుడు అలాగే మాకు ఆయన అటువంటి ఏం చెప్పలా. మాకు అటువంటి కాదు. ఆయన మాకు చాలా సంస్కారవంతంగా మా పార్టీని మమ్మల్ని తీసుకువస్తుండు. మేము చాలా సంస్కారవంతమైన సోపు వాడుతున్నాం. మేము అట్లాగే వాళ్ళని చూడము. మేము ప్రజా పరిపాలన, ప్రజా సంక్షేమం కోసం ఆయన ఈ నిర్ణయం తీసుకుండు, ప్రజల కోసం తీసుకుండు. అదే బాటలో పోతాం. అదే విధంగా సార్ మీరేమంటారు సార్? ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించి వైనాట్ 175 అన్నారు. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే ఉందో, సర్వేపల్లి నియోజకవర్గంలో ఎప్పుడు కాకానికి ఓటు అది అపజయం అనేది లేనే లేదని చెప్పిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఇది అయితే 4th, 5th టైం ఇప్పుడు మనం సోమిరెడ్డి గారు గెలిచారు. మీరు అందరూ కూడా ఇక్కడ సోమిరెడ్డి ఇంటి వద్దకు వచ్చేసారన్నమాట, జనసేన కార్యకర్తలంతా కూడా. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఇంకటి నుంచి ప్రతిరోజు అపజయమే. అపజయం మొదలైంది. ఇంకా దాన్ని రుచి చూస్తారు. జన సైనికులకు సేనాధిపతి అయి జనసేన పార్టీకి అధ్యక్షుడై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒక జన సునామీ సృష్టించినటువంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుంచి కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ, ఈ ప్రస్థానం రాబోయే రోజుల్లో కూడా ఇంతింతై ఒట్టుడింతై ఆకాశమంతై అయినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సేవ చేసే విధంగా జనసేన పార్టీ అనేది రేపు రాబోయే రోజుల్లో కూడా తన నిర్మాణాన్ని చేపట్టబోతుంది. అదేవిధంగా మీరు అడిగినట్టు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో మీరన్నట్టు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే మంచి లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా గెలవడం అయితే ఖాయం అనే విషయాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి నిరూపించింది. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాం. చదువుకున్న యువతకి అదేవిధంగా చదువుకున్నటువంటి యువతకు కూడా పని దొరుకుతుంది. విజన్ 2047
2047తో ఈరోజు మనం కానీ చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు టర్మ్లో గెలిచినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ 2024 డిసెంబర్ కల్లా అభివృద్ధి చెందినటువంటి అమెరికా దేశంతో సమానమైనటువంటి రోడ్డు వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇంకా మిగిలిందంతా ఇంకా అభివృద్ధి వేగం అనేది ఈ టర్మ్లో చూడబోతుంది. భారతదేశం అభివృద్ధిని చూడబోతుంది. విజన్ 2047 2047లో భారతదేశం అనేది ప్రపంచంలోనే ఒక సుప్రీం పవర్గా ఎదగబోతుంది. అదే ఈరోజు ఆంధ్రదేశ ప్రజలు మన రాష్ట్రానికి ఇచ్చినటువంటి తీర్పుగా జనసేన పార్టీ తరపు నుంచి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మీరు కూడా ప్రజలకి మరిన్ని సేవలు చేయాలని చెప్పి మేము ప్రత్యేకంగా సోషల్ మీడియా తరఫున కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం మీ అందరూ కూడా. సో ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గం రసవత్రంగా సాగుతుందో ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలన్నీ కూడా సోమిరెడ్డి గారి దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి పదవి కోసం 20 సంవత్సరాల తర్వాత చేజెక్కించుకోబోతున్నారు సోమిరెడ్డి పదవి. అదేవిధంగా సోమిరెడ్డి ఇల్లు చూసినట్లుగానైతే జన సముద్రంలా మారుందనమాట. ఒకసారి మనం ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది ప్రజాప్రతినిధులు టీడీపీ పార్టీకి సంబంధించిన శ్రేణులు మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం, వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు. సార్ నమస్తే. ఏంటి సార్ 20 సంవత్సరాల తర్వాత సోమిరెడ్డి గారు సర్వేపల్లి నియోజకవర్గంలో పదవిని చేజెక్కించుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు చాలా సంతోషంగా ఉంది. మా పెద్ద ఆయన కొట్టు వదలని విక్రమార్కుల్లాగా ఎక్కడైతే కోల్పోయామో అక్కడే 20 ఏళ్ళ తర్వాత నిలబెట్టుకున్నాము. దాన్ని ఇంకా రెట్టింపు చేసి ఈరోజు చూస్తూ ఉండరు. పెద్ద ఆయన పడ్డ తపన కష్టం, ఆయన వెనక నడిచిన కష్టకాలంలో ఈరోజు జనాలు మా పెద్ద ఆయనకి నమ్మి పట్టం కట్టారు. అదేవిధంగా రాష్ట్రం మొత్తం వైసీపీ ఒక దరిద్రంగా ఒక పేడగా ఉండింది. ఈరోజు చరణగీతం పాడేశారు. ఇంక రాబోయే రోజుల్లో రామరాజ్యం ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు చూపిస్తాడు. రావణ కష్టము ఇక వృధ అయిపోయింది ఈ రోజుతో. సగం చనిపోయింది. ఆయన సంతోషంగా ఉన్నారు. ఈ రోజు నుంచా మంచి పరిపూర్ణ పాలన ఇస్తాడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డి గారు రాజకీయ అనుభవం ఉంది. ఆయనకి క్యాబినెట్లో అనేక రకమైన మంత్రి క్యాబినెట్ పనిచేస్తున్నారు. పేదల కోసం ఎంత దూరమైన వస్తాడు. మేము ఫోన్ చేసిన అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఏ టైంలో అయినా ఫోన్ ఎత్తే ఒక నాయకుడు సర్వేపల్లిలో మా పెద్ద ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తిరిగి మళ్ళీ మేము 20 ఏళ్ళకి ఆయన మళ్ళీ నిలబెట్టాం. ఆయన నిలబడేదానికి ఒక శక్తిగా ఈరోజు ఆయన ఎవరైతే ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే ఈరోజు తిరిగి మళ్ళా అదే గద్ద ఎక్కాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. అయినప్పటికీ ఇంకా లెక్కింపు ఇంకా 2 మండలాలు జరిగేటువంటి పరిస్థితి కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆ రెండు మండలాల్లో కూడా మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉందని మీరు భావిస్తూ ఉన్నారు? ఖచ్చితంగా ఉంది.
ఇప్పుడు 11,000లో ఉన్నాడు. ఇంకా 2 మండలాల్లో ఉన్నాయి. వెంకటాచలం మండలంలో కూడా అది కూడా మాకు 2,000 3,000 లీడింగ్ వస్తుంది. మనుబోలు కూడా ఒక 3,000 లీడింగ్ వస్తుంది. ఖచ్చితంగా 20,000 ఓట్లతో మేము గెలుస్తాము. రైట్, థాంక్యూ.